ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేక్ లేంగే సాలా చూసినంలే చాలా. నిజంగా ఈ సాంగ్కి సంబంధించి ఫుల్ లిరిక్ సాంగ్ బయటకు వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని సంవత్సరాల్లో అంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి పర్ఫార్మెన్స్తో వచ్చినటువంటి సాంగ్ లేదనే చెప్పాలి. అంటే ఒక 10 ఏళ్ల కాలంలో. ఎందుకు ఏంటంటే ఆయన రాజకీయంగా బిజీ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాంటి సాంగ్స్ని ఇలాంటి సినిమాస్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూనే వచ్చారు. ఎప్పుడో గబ్బర్ సింగ్లో ఇలాంటి యాటిట్యూడ్ చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్లో చూస్తున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ అని ఊరికే అనలా, పత్తల్గంజ్ అనే బ్యాక్గ్రౌండ్తో దాంట్లో ఒక సిఐగా ఆయన నటిస్తున్నటువంటి క్యారెక్టర్లో పండించేటువంటి ఆ డైలాగ్స్ వాటి గురించి జస్ట్ అలా శాంపుల్ చూపించారు, బాగానే ఉంది. మొన్న ఒక చిన్నది 25 సెకండ్లతో వచ్చినటువంటి ఆ లిరిక్ కొంచెం వినిపించారు. ఇప్పుడు ఫుల్ వెర్షన్ రిలీజ్ చేశారు. అది కూడా రాజమండ్రిలో ఆదిత్య కాలేజీలో అనుకుంటా. మామూలుగా ఉండదు. మామూలుగానే ఆదిత్య కాలేజ్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అడ్డా అంటారు. అలాంటి ఏరియాలో ఇప్పుడు ఈ సాంగ్కి సంబంధించి హరిశంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇద్దరు కూడా అక్కడ మంచి ప్లాన్ చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు 6:30కి వచ్చింది ఇది. పవన్ కళ్యాణ్ గారిని ఆయనలో చాలామంది డాన్స్ సరిగ్గా చేయరు అంటూ ఉంటారు. బట్ ఆయనకి డాన్స్ రాదని కొంతమంది అంటారు. ఒకప్పుడు బద్రీ కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఖుషి కావచ్చు, ఈలో అప్పట్లో ఉన్నటువంటి ఆ సినిమాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో, ఆయన డాన్స్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆయనకు ఉండేటువంటి ఆ బ్యాక్ పెయిన్ రీత్యా, ఆ బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి ఇష్యూ వల్ల ఆయన తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ కడుపు నిండిపోద్దరా బాబు అనుకునేలా ఉంది. ఈ సాంగే ఇంత అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. ఎవరో నాకు తెలియదు, అంటే పేరు చూడలేదు కానీ సరిగ్గా. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అయితే ఆనంద్ సాయి గారు అనుకుంటా, ఆ సెట్ అంతా వేసింది. ఇకపోతే మెంటల్ ఎక్కిపిచ్చారని చెప్పాలి. కొరియోగ్రాఫర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ క్యూట్ స్టెప్పులతో దద్దరిల్లిపోయేలా చేశారు. అసలు నిజంగా ఈ సినిమా ఈ సాంగ్కి థియేటర్లో కూర్చోవడం అనేది జరగదేమో అనుకునేంత రేంజ్లో కొరియోగ్రఫీ చేశారని చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండు, ఆ అందరూ సూట్లు వేసుకుని, ఆ పబ్బు సాంగ్ అనుకుంటా, నాకు తెలిసి అది ఒక పార్టీ మోడ్లో ఉండేటువంటి సాంగ్ అనుకుంటా. ఏమన్నా డిజైన్ చేశారా? ఆనంద్ సాయి గారు ఆ చుట్టూ ఉండే ప్రాపర్టీని ఏ రకంగా వాడారో మన ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడో తొలి ప్రేమలో ఆ తాజ్మహల్ సెట్ చూస్తేనే అర్థమైంది. ఇప్పుడు ప్రత్యేకించి ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయన అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కావటం, ఒక మంచి వాతావరణంలో, అంటే ఒక ఫ్యాన్గా హరిశంకర్ గారు, ఇంకొక ఫ్యాన్గా దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆనంద్ సాయి గారు ఫ్రెండు, వీళ్ళందరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్ అప్ అయిపోయారేమో అనిపించింది. ఫస్ట్ టైం ఒక సెట్లోకి వెళ్ళి ఆయన ఇంతలా ఓపెన్ అయ్యి ఇంత హ్యాపీగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ సాంగ్ చేసింది ఈ మధ్య కాలంలో లేదు. అంటే మనం ఎందుకంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇలాంటిది అంటే సినిమాలని డాన్స్తో కూడినటువంటి వాటిని తగ్గించుకుంటూ వచ్చారు. అటు ఓజీ కావచ్చు, ఓజీలో కూడా ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి కానీ డాన్స్కి అంత స్కోప్ లేదు అలాంటి సినిమాలు. అలాగే అంతకుముందు వచ్చినటువంటి హరిహర వీరమల్లు కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి భీమ్లా నాయక్ కానీ, బ్రో కానీ, ఇంకొకటి కానీ అంత హెవీగా ఆయన మూమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి రాలేదు. అలాంటి స్టోరీస్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడ హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఒప్పించారో తెలియదు కానీ ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని, అంటే గబ్బర్ సింగ్ తర్వాత ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని మిస్ అయ్యామో మళ్ళీ అదంతా కూడా ఒక్కసారి అందరికి ఇచ్చేసినట్టుగా అనిపించింది. నిజంగా హరీష్ శంకర్ గారు, మీరు ఏం పెడతారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి మీ దగ్గరకు వస్తే ఆయన హ్యాపీనెస్ వేరండి. ఆయనలో మిమ్మల్ని అంటే మీ దగ్గర మీ సెట్లోకి వస్తే ఆయనలో ఉండేటువంటి ఆ చిరునవ్వే ఏదో ఒక వైబ్రేట్ క్రియేట్ చేసేస్తుంది. మీరు ఆయనకి ఏం చెప్తారో తెలియదు, ఏ రకంగా మీరు మీ దగ్గర ఆయన అలా ఓపెన్గా అంత హ్యాపీగా నవ్వుతారో తెలియదు కానీ మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ గారిని అంతలా నవ్వుతూ అలా డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అంటే ప్రజలు మంచి కోరుకునేటువంటి ఒక వ్యక్తి అంత హ్యాపీగా నవ్వుతూ ఉంటే ప్రజల్లో ఇంకా మంచి హ్యాపీనెస్ వస్తుంది. ఆ వైబ్రేషన్స్ ఇంకా బాగా క్రియేట్ అవుతుంది. ఫ్యాన్స్కి ముఖ్యంగా పండగనే చెప్పాలి. ఈ సాంగ్ ఇలాగే ఉంటే కనుక మీరు ఆలోచించండి, ఈ ఒక్క స్టెప్పులతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కడుపు నిండిపోద్ది. మిగతా సినిమాలో సాంగ్స్ ఎలా ఉన్నాయి, సినిమా ఎలా ఉంది, సినిమాలో డైలాగుల గురించి హరిశంకర్ గారి మార్క్ డైలాగుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికే అదేదో ఉంది కదా, గ్లాసు పగిలిపోద్ది, అది పగిలిపోయింది కదా అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుపోద్ది జాగ్రత్త అని. అంటే
గాజుకి పగిలే కొద్దీ పదునెక్కువ అంటారు కదా, ఆ టైప్లో ఆ పదునేంటో ఈ ఒక్క సాంగ్లోనే చూపించారు. ఆయన నవ్వుతోనే మొత్తం ఫ్లాట్ చేశారు అంతే.